వారంలో చాలాసార్లు తలస్నానం చేస్తారు. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి హెల్దీ ఫుడ్ కూడా తీసుకోవాలి. జుట్టుకి ఉపయోగించే ప్రొడక్ట్స్ మంచివై ఉండాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నా మీ జుట్టు నిర్జీవంగా డ్యామేజ్ గా ఉంటుంది అంటే కారణం ఏంటి? మీరు చేస్తున్న పొరపాటేంటి? ఇది కాస్త అసౌకర్యానికి గురి చేసిన జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి చాలా జాగ్రత్తలే తీసుకుంటారు, కానీ అవి అన్హెల్దీగా నిర్జీవంగా కనిపిస్తాయి. అయితే దీనికి మీరు చేస్తున్న పొరపాటే కారణం అయ్యి ఉంటుంది. తలస్నానం చేసేటప్పుడు, జుట్టుని ఆర్పుకునేటప్పుడు, జుట్టుని దువ్వుకునేటప్పుడు ఎక్కడో పొరపాటు చేస్తుండడం వల్లే జుట్టు డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు జుట్టుని ఆర్పుకునేటప్పుడు చేస్తున్న పొరపాట్లేంటో చూద్దాం. ఇవి కొన్నేళ్లుగా పాటిస్తున్న పద్ధతులే అయినా ఇవి ఫలితాన్ని మాత్రం డ్యామేజ్ చేస్తుంటాయి. మీరు జుట్టుని ఎలా డ్రై చేసుకుంటున్నా కొన్ని తప్పులు మాత్రం చేయకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. వెంటనే ఆరబెట్టుకోవడం. చాలా సందర్భాల్లో మహిళలు జుట్టుని తలస్నానం చేసిన వెంటనే ఆరబెట్టుకుంటారు. ఈ హ్యాబిట్ వల్ల జుట్టు మరింత చిక్కుపడటానికి కారణమవుతుంది. జుట్టుని లాగడం వల్ల మరింత ఎక్కువగా ఊడిపోతుంది. సెరం. జుట్టుని నేచురల్ గా ఆరబెట్టుకునే ప్రయత్నం చేసినా కొన్ని సందర్భాల్లో అది డ్రైగా మారడానికి, చిక్కుపడటానికి కారణమవుతుంది. కాబట్టి సెరంని ఉపయోగించడం వల్ల జుట్టు హెల్దీగా ఉంటుంది. తడి జుట్టుతో పడుకోవడం. రాత్రిల్లో తడి జుట్టుతో పడుకోవడం వల్ల జుట్టు డ్యామేజ్ అవడానికి కారణమవుతుంది. తడి జుట్టు పుల్లోపై తరచుగా అటూ ఇటూ తిరగడం వల్ల డ్యామేజ్ అవుతుంది. బాగా రుద్దడం. జుట్టు ఆరబెట్టుకునే ప్రయత్నంలో టవల్తో బాగా రుద్దడం వల్ల జుట్టు డ్యామేజ్ అయి హెయిర్ ఫాల్ కి కారణమవుతుంది. కాబట్టి తడి జుట్టుతో చాలా సున్నితంగా వ్యవహరించాలి. హెయిర్ డ్రయర్స్. తరచుగా హెయిర్ డ్రయర్ ఉపయోగించి జుట్టుని ఆరబెట్టుకోవడం వల్ల అది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి నేచురల్ గా జుట్టుని ఆరబెట్టుకునే ప్రయత్నం చేయాలి. జుట్టుని విడదీయకపోవడం. జుట్టుని ఆర్పుకునేటప్పుడు విడదీయకపోవడం వల్ల అది మరింత చిక్కుపడి డ్రైగా మారి డ్యామేజ్ అవడానికి కారణమవుతుంది. కాబట్టి జుట్టుని ఆరబెట్టుకునేటప్పుడు చాలా సున్నితంగా వ్యవహరించాలి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.